మా తాత దామచర్ల ఆంజనేయులు దగ్గర నుంచి రామాయపాలెం గ్రామస్తులు టీడీపీ పార్టీకి వెన్నంటే ఉన్నారని, మండలంతో పాటు ఈ గ్రామంలో జరిగిన ప్రతి అభివృద్ధి టీడీపీ పార్టీ చేసినవేనని, గతంలో పెద్ద ఆయన ప్రస్తుతం మంత్రి స్వామి ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలిపిన ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పేదవారికి సాయం పేరుతో ప్రభుత్వం ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరిపూడి మండలం రామాయపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్దారులకు పింఛన్లు పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల అధికారులతో కలిసి గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామస్తులు పలు సమస్యలు చెప్పగా సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని దామచర్ల సత్య చెప్పారు. ముఖ్యంగా త్రాగునీరు, బస్సు సౌకర్యం కావాలన్న గ్రామస్తులకు అధికారులతో మాట్లాడి తక్షణమే ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ నరసింహమూర్తి, ఎంఆర్ఓ జనార్దన్ రావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అధికార ప్రతినిధి దాసరి వెంకటేశ్వర్లు, మండల సీనియర్ నాయకులు వీరనారాయణ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు నరసారెడ్డి, ఎర్రమోతు శ్రీనివాసరావు, హనుమారెడ్డి, గ్రామ సర్పంచ్ మలసాన నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పోకూరి వెంకటేశ్వర్లు, మండల తెలుగు యువత మాకినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారా చెప్పాలి. తర్వాత మీకు కావాల్సిన ఫోన్లు వస్తాయమ్మా. ఫోన్లు ఎవరికి చెప్పని వస్తాయా? ఫోన్లు చాలా ఊర్లకి పాపం వాటర్ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తున్నారు. నువ్వే దేనికి వాడుకుంటున్నావు పెన్షన్? ఈ డబ్బులు నీకు వైద్యం కోసం ఇచ్చింది, మందులకి ఏదన్నా తినడానికి. ఆధార్ కార్డా? వయసు అంత? నీ వయసు అంత? 70 దాటిన. ఏం చేస్తూ ఉంటావు? నెల 1వ తరగతి. కూర్చో. ఎవరు ఇస్తున్నారు ఈ డబ్బులు? చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? పట్టుకో, తీసుకురా. ఆధార్ కార్డు పట్టుకో. ఏం చేస్తావు ఈ డబ్బులు? ఏం చేశాను నా ఇంట్లో ఖర్చులు, నాకు బాగా తీసుకోవడానికి ఎంత అవుతాయి ఖర్చులు? ఎంత వచ్చేదండి నాకేం తెలుసు. ఎవరు వస్తున్నారు పెన్షన్ మీకు? నెల 1వ తరగతి చూస్తున్నారా? ఏమ్మా, ఏం పేరు నీ పేరు? అంత నీ వయసు ఎంత? వినపడుద్దా? 90 దాకా ఉంటాయి. 90 ఉంటాయి. 90. ఇదిగమ్మా, ప్రతి నెల నీకు ఎవరు పంపిస్తున్నారు పెన్షన్? పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? వాళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. మీకు అనారోగ్యాలు అవి చూపించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. చెప్పాడు. కర్మవాదులు కాదు ఇచ్చేది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎన్ని గతంలో ఎంత ఇచ్చేవాళ్ళు పెన్షన్ పోయిన గవర్నమెంట్ లో? అప్పుడు లేదులే. లేదు, ఫస్ట్ బ్యాంక్ మన దాంట్లో 2 ఏళ్ళు పుట్టించాలి. ఎలక్షన్ అప్పుడు నీకు 4,000 ఇస్తారని చెప్పాడు. 4,000 దానికోసం మధ్యాహ్నం సిఇఓ గారు, ఎస్సీఆర్డబ్ల్యూఎస్ డిపిఓ గారు వస్తున్నారు సార్. దాన్ని మొన్న ఒక 3 days బ్యాక్ మేము కూడా పోయొచ్చాం. మన ఇక్కడ సచివాలయం వాళ్ళు వచ్చేసి పోయొచ్చాం. ఏఈఆర్డబ్ల్యూఎస్ ఎప్పుడు నుంచి తీసుకుంటున్నాను పెన్షన్? ఎన్నేళ్ళ నుంచి? ఎన్నో సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు? 5 ఏళ్ళు 6 ఏళ్ళు. పోయిన గవర్నమెంట్ లెవెల్ కదా పెన్షన్?
జగన్ గవర్నమెంట్ ఇవ్వలేదు ఇచ్చారు. అప్పుడు ఎంత ఇచ్చారు? నాలుగు వేలు ఇచ్చారు. గుర్తుకొచ్చింది. ఏం చెప్పాడు? 3,000 ఇస్తానని చెప్పాడు. 3,000 ఎప్పుడు ఇచ్చాడు? లాస్ట్ దాకా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు వచ్చిన నెల ముందే నీకు 4,000 ఇస్తానని చెప్పాడు. నీకు డబ్బులు నీకు స్వయంగా వెళ్ళి నీకు ఇచ్చిరమ్మని చెప్పి మమ్మల్ని పంపించాడు. పెద్దనాడు బుద్ధి వచ్చేస్తున్నాడు. నీకు చేస్తున్నాడు బాగా చూసుకున్నాడు. ఏం చేస్తాడు డబ్బులు? ఎప్పుడు నుంచి చేస్తున్నావు పెన్షన్? గవర్నమెంట్లో ఇచ్చారా? ఉద్యోగి బాగా చూసుకుంటున్నాడా? ఏమైనా ఇబ్బంది లేకుండా? ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఈరోజు 200 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచింది ఎవరు? చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు పెంచినా తెచ్చిస్తున్నారు. బాగానే పనిచేస్తుంది ప్రభుత్వం. ఏం చేస్తాయి డబ్బులు? ఏం చేస్తాయి డబ్బులు? ఏమంటే నీ ఖర్చులు అనుకోమా? ఏం చేస్తున్నారు ఫంక్షన్? వీరనారాయణ గారు ఎంత వచ్చింది? జాగ్రత్త చూసుకుంటున్నారా? ఆవిడ చూసారు ఎవరు? పనులు అయిపోయింది. ఎన్నో ఇప్పుడే చెప్పారమ్మా. కొంచెం టైం నుంచి రావాలి. కొత్త పెడుతున్నారు. బోర్నీళ్ళు తాగడాలు బాగానే ఉంది. బోర్నీళ్ళు అంటే మాకు 360 ఎరువులు కాళ్ళు ఇక్కడ వస్తాయి. అందుకే ఇప్పుడు సాగర్ నేను సార్ రాసుకున్నాను. ఈ 2 monthsలో అయిపోయింది. బస్సా ఎక్కడికి కొండే లేకపోతే ఎక్కడికంటే ఎటు కావాలి బస్సు? బస్సు అదే అడిగే ఆ రూటు పొదలెత్తుకునేదాకా కల్లంపల్లి కులసాపురం ఆ రూట్ అయితే కొండేదాకా పాట అనుకూలంగా ఉంటుందని అడుగుతున్నాం. జరుగుతున్న పలు కార్యక్రమాల గురించి అలాగే
ప్రభుత్వం కోసం అని చెప్పనని వాటి సమస్యలు తెలుసుకునే కోసం ప్రత్యేకంగా మన సత్యనారాయణ గారు కూడా వస్తున్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి మన రామాయపాలెం గ్రామం అంటే మండలంలోనే మనకి ఒక విశిష్టమైనటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో అందరూ ఏకమొత్తంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసినటువంటి వ్యక్తులు. అట్లాగే నేను ఎంపీపీగా పోటీ చేసిన సందర్భంగా కూడా ఈ సెగ్మెంట్ నుంచే చేయటం జరిగింది. అందరూ ఏకమొత్తంగా ఓట్లేసి నాకు 800 మెజార్టీని తీసుకురావడం జరిగింది. అందువల్ల మనం ఉపయోగించుకొని మన మండల అభివృద్ధికి అన్ని గ్రామాల సమస్యలు 23 నెలలుగా వస్తుంది. అంటే త్వరలోనే 2 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయం వస్తున్నది. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం చేస్తుంది. సంక్షేమం అభివృద్ధి కూడా 2 జోడుదుల బండిలాగా సాగిస్తున్న తరంలో అయితే ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నప్పటికీ అత్యంత ప్రయారిటీ పేద సేవలు ఒకరోజు పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంచడం అనేది మన ప్రభుత్వం ముఖ్య ప్రయారిటీ తీసుకుంది. అందులో భాగంగా ఈరోజు మన గ్రామానికి వచ్చేటువంటి మన నాయకులు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ బోర్డు చైర్మన్ దామోదర్ సత్య గారికి అలాగే వేదికమైన పెద్దలకు కూడా నా యొక్క నమస్కారాలు. అయితే ఈ రామాపాలెంకి ఒక ఇందాక సీన్ చెప్పినట్టు వికసిస్తుంది. ఎందుకంటే గతంలో ఒక రామాయపాలెం తర్వాత ఐపరాజపాలెం, రామాయపాలెం అత్యధిక మైలు వచ్చి టీడీపీ మెజార్టీ వచ్చేది ఐపరాజపాలెం. ఈ 2 గ్రామాల్లో పార్టీ కూడా అత్యంతమైన ఊర్లు గ్రామాలు 2 కూడా పెద్ద ఉన్నప్పటి నుంచి కూడా రామాయపాలెం తర్వాత ఐపరాజపాలెం, ఆ తర్వాత అంకేపల్లి ఉంది. సరే ఇవాళ అంకేపల్లి పరిస్థితి బాగుందనుకో. అలాగే ఈ రామాయపాలెంకి ఐపరాజపాలెంకి ఒక స్వీకరిస్తుంది అన్నమాట. అక్కడ కూడా ఏకనాయకత్వం ఏ పనులు కూడా అక్కడ గతంలో జరుగుతుంది, ఇప్పుడు జరుగుతున్నాయి. అలాగే రామాపాలెంలో కూడా పనులు బాగానే జరుగుతున్నాయి. ఇంకేమన్నా మీకన్నా మిగిలిపోయే పనులు ఉంటే మన నాయకుడు సత్తావుల నాయకుడు ఏ పని చేయించగలడు. మీరు అర్జున పూలు ఇస్తే ఆ పనులు చేసి పెట్టి ఈ గ్రామం యొక్క అభివృద్ధికి ఆయన తోడ్పడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మేము ఈకేవైసీ చేయమని వస్తే కొంతమంది మేము చేయము, మినిస్టర్ గారు కానీ ఎవరన్నా చెప్తేనే చేస్తామని చెప్పుకొస్తే మన గ్రామ నాయకుడు బుజ్జి గారితో మాట్లాడాము. రీసర్వేలో మేమైతే ఎవ్వరికి ఎటువంటి ల్యాండ్ అయితే తీసేయలేదు. ఇనాం ల్యాండ్ కూడా అట్నే ఉంచాం. రిఫ్లెక్ట్ అవ్వకపోతే రేపు మళ్ళీ వెబ్ ల్యాండ్లో మళ్ళీ ఎవరికైతే ఉందో ఆ 15 మందో ఎంతోమంది ఇనాం ల్యాండ్ ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పుకొచ్చారు. వాళ్ళందరికి కూడా గతంలో ఇప్పుడు చేయకుండా ఉంటే ఖచ్చితంగా చేస్తాము. ఎటువంటి రెవెన్యూ ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్లయితే ఇక నుంచి మంచిగానే చేస్తాము. ఇప్పటి వరకు కూడా చేసాం, ఇక నుంచి కూడా చేస్తాం. ఏదన్నా అర్జీలు ఉంటే సార్కి ఇవ్వండి. ఖచ్చితంగా రెవెన్యూలో అయితే ఎవరినైతే ఇబ్బంది పెట్టకుండా మంచిగానే వర్క్ చేస్తాం. ఈ గ్రామంతో అనుబంధం ఎప్పుడు మా పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు వచ్చినా మీరు గుండెల్లో పెట్టుకొని దామచల్ల కుటుంబాన్ని 40 సంవత్సరాల దాకా మీరు ఆశీర్వదిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ గ్రామం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 500కు తక్కువ మెజార్టీ ఇవ్వని గ్రామం మన నియోజకవర్గంలో అతి తక్కువ గ్రామాల్లో రామాయపాలెం ఎప్పుడు ఉంటుందని కూడా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ గ్రామం అభివృద్ధి మొత్తం 2014-19లో ఆల్మోస్ట్ ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లన్నీ మనం పూర్తి చేసుకోగలిగాం. అలాగే ఈ యొక్క 1924లో ఈ గ్రామంలో కనీసం వైకాపా ప్రభుత్వం తట్ట మట్టి కూడా వేసిన దాఖలు లేవు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైన్స్ కానీ సుమారుగా ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క గ్రామ అభివృద్ధికి కూడా మన మంత్రివర్గ స్వామి గారు ఎప్పుడు ఒక అడుగు ముందుండి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందున్నారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కానీ అలాగే గత పాలకులు ఈ యొక్క
లోటు బడ్జెట్లో సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కనీసం అభివృద్ధి కానీ అలాగే ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రాని ఒక పనికిమాలిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే చెప్పామో ఈ సూపర్ 6 పథకాలు, అందులో మొట్టమొదటిది ఈ పెన్షన్ 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలకి మన ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే ఈ యొక్క 4,000 రూపాయల పెన్షన్ అమల్లోకి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనకంటే ధనిక రాష్ట్రాలు హైదరాబాద్గా తెలంగాణ కానీ అటు తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ మనకందరికన్నా కూడా ఎక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం భారతదేశంలో ఒక పెన్షన్లకి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం చూసుకుంటే మహిళలకి ఉచిత బస్సు ఆ రోజు మనం ఎన్నికల్లో చెప్పాం, దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. అలాగే సిలిండర్లు 3 సిలిండర్లు కానీ దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అలాగే మన నియోజకవర్గం మీరు చూసుకుంటే ఈ యొక్క 2 సంవత్సరాల్లోనే మన మంత్రివర్యులు స్వామి గారు సుమారుగా 800 నుంచి 1000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క నియోజకవర్గంలో చేశారంటే అది ఈ నియోజకవర్గం అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన మార్పు కనపడుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. అన్ని సమస్యలు పూర్తయినాయి, మనం ఏదో ఆనందంగా ఉన్నామని మాత్రం నేను చెప్పను. ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. మన నియోజకవర్గం దురదృష్టకరం. మనకి సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఎటువంటి వసతులు లేని నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి మనం ఈ యొక్క పోయిన 2014-19లో ఒక 3 మండలాలకి త్రాగునీటి స్కీమ్ మనం తీసుకొని రాగలిగాం. కొన్ని మండలాలకి ఇంకా జల్ జీవన్ మిషన్లో పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మీ ఎవరికి తెలియకుండానే మన మంత్రివర్యులు స్వామి గారు మనకి సాగర్ జలాల నుంచి 0.5 TMCకి మన నియోజకవర్గానికి కేటాయించడంలో ఆయన ఎంత కష్టపడ్డాడో మీ అందరికీ తెలుసు. అది జీవో రూపంలో కూడా మనకి పాలేరు ముసికి 0.5 TMC ఈరోజు మనకి కేటాయించడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గం ఈ మండలంలో కూడా గతంలో మనకి సాగర్ నీళ్ళు వచ్చాయి. ఈ మధ్యకాలంలో సాగర్ నీళ్లు అందరూ ఏ గ్రామానికి పోయినా త్రాగునీరుకి సాగర్ నీళ్ళు అడుగుతున్నారు. తప్పకుండా దీని మీద కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు కూడా తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అలాగే ఈ గ్రామంలో చాలామంది మహిళలు పొదిల నుంచి కొండేపుకి బస్సు రూట్ అడిగారు. తప్పకుండా మన ఆర్టీసీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు కొత్తవి తీసుకోపోతా ఉన్నారు. తప్పకుండా వాళ్ళ కోసమైనా మాట్లాడి ఈ యొక్క బస్సు రూట్ కూడా ఒకటి బస్సు కూడా వాళ్ళకి త్వరలోనే ఒక శాంక్షన్ కూడా చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ మండలంలో ఇందాకే మన తహసీల్దార్తో కూడా మాట్లాడాను. అత్యధికంగా రెవెన్యూ సమస్యలు చాలా ఈ మండలంలో అధికంగా ఉన్నాయి. మన నాయకులకి న్యాయం జరగట్లేదని నా దగ్గరికి చాలాసార్లు వచ్చారు. ఇప్పుడే ఆయనకి మన తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం. మొన్నే మినిస్టర్ గారు నేను కూడా కూర్చొని ఈ మండలానికి ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని వీళ్ళ సమస్యలు తీర్చాలని ఒక ఆలోచనతో ఇద్దరం కలిసి అడుగులు వేస్తూ ఉన్నాం. తప్పకుండా మీకు వీలైనంత త్వరగా మీ సమస్యలను కూడా పరిష్కరించాలని కూడా తహసీల్దార్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు రేపు నుంచి మీ అర్జీలు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. ఆయన తప్పకుండా వీలైనంత వరకు మీ సమస్యలకు పరిష్కారం చూపుతాడని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే
ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఏ రకమైన అభివృద్ధి కానీ పెట్టుబడులు కానీ మన వైపు చూస్తున్నారు. 2019-24లో ఒక్క పరిశ్రమ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొని రాలా. కానీ మన ప్రభుత్వం వచ్చినాక ఈరోజు సుమారుగా విశాఖపట్నంలో గూగుల్ నుంచి రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దాకా అన్ని పరిశ్రమలు మన వైపు ఆంధ్ర వైపు చూస్తూ ఉన్నాయి. ఆ రోజు మన పక్కనే పనలూరులో లోకేష్ గారి పాదయాత్రకు మీరందరూ రావడం జరిగింది. యువగలం పాదయాత్రలో ఆ రోజు ఆయన మన నియోజకవర్గానికి ఒక మాట ఇచ్చారు, సంగమేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు. ఆ ప్రాజెక్టు త్వరలో 250 కోట్ల రూపాయలతోటి టెండర్లకు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో మన మంత్రివర్యులు స్వామి గారు ఆయన లేక కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గ ఫలితమే రేపు టెండర్లకు రాబోతాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఆయన ఏదైతే ఎన్నికల్లో మాట ఇచ్చారో లోకేష్ గారు, మన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనకే నా ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అనేక పరిశ్రమలు మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయి. చాలా వరకు అవి కూడా గ్రౌండ్ అవుతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మొన్నే మన మహానాడు కార్యక్రమం కూడా మనందరం చాలా ఆనందంగా ఎప్పుడు కని విని ఎరిగిన రోజుల్లో ఈ క్లస్టర్ రూపంలో అనేక మంది సుమారుగా 25 లక్షల మంది హాజరైన ఏకైక పార్టీ ప్రోగ్రాం అది గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కిందంటే అది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం. అలాగే జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మొట్టమొదటి మహానాడు ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు కూడా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కొత్త పెన్షన్లు రాష్ట్రం అంతా ఈ సమస్య ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడిప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉంది. ఈ లోటు బడ్జెట్ నుంచి తేరుకొని త్వరలోనే సుమారుగా ఒక 8 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా ఒక అడుగు ముందుకొచ్చి వచ్చే ఈ 10-15 రోజుల్లో కూడా కొత్త పెన్షన్లకు కూడా పర్మిషన్ వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలి. బాబు ఒక్క నిమిషం అమ్మా, చిన్న ఒక్క నిమిషం. ఈ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఎందుకంటే 2019-24 ఆ రాక్షస పరిపాలన ముఖ్యంగా మన గ్రామంలో కూడా మీరు చూశారు ఎంత ఇబ్బంది పెట్టారో. ఒక్క మనిషిని అడ్డం పెట్టుకొని నానా రాజకీయం చేసి గందరగోళం చేయాలని చూసినా ప్రజలు 500 ఎప్పుడు ఒక్క ఓటు కూడా తగ్గని మెజార్టీని మన వైపు నిలబడినందుకు, అలాగే వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా మీరు తిప్పికొట్టినందుకు కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉండాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో నా కోసమో మన మినిస్టర్ స్వామి గారి కోసమో కాదు, భావి తరాల భవిష్యత్ బాగుండాలి అంటే, మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే కూటమి ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఆగిపోయిన మీరు ఒక గుజరాత్ను చూసుకుంటే ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ కళ్ళ ముందు కనపడతా ఉంది. ఏ ప్రాజెక్ట్ కానీ ఏది చేయాలన్నా గుజరాత్ మోడల్ ఎందుకు అంటున్నారంటే కంటిన్యూగా 20 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ అధికారంలో ఉండటం వల్ల అభివృద్ధి ఎక్కడ ఆగకుండా శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా ఆలోచన చేయండి. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు అండగా ఈ ప్రభుత్వం ఉంది. త్వరలోనే పొగాకు సమస్య కూడా ఒక పరిష్కారానికి మన జిల్లా ప్రజాప్రతినిధులందరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం. పొగాకు అత్యధికంగా పండించే
ప్రదేశం మన కొండేపి నియోజకవర్గం. కొండేపి అంటే పొగాకు, పొగాకు అంటే కొండేపి. అలాంటి పొగాకు రైతులు మనకు అండగా ఉన్నప్పుడు, వాళ్ళ కష్టాల్లో కూడా ఉన్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత కూడా మాది. తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటాం. వీలైనంత వరకు కూడా గతంలో పోయిన సంవత్సరం చూసుకుంటే బర్లీ రైతుల కోసం మన పచ్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారు ఏ విధంగా కష్టపడి వాళ్ళకి 300 కోట్ల రూపాయల ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, అప్పుడు జిల్లా మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు కానీ, మన స్వామి గారు కానీ, జిల్లా అందరం కూర్చొని వాళ్ళకి అండగా నిలబడిన సంగతి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు శనగలు కానీ, మినుములు కానీ అన్ని గిట్టుబాటు ధరకు ఈ ప్రభుత్వం గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా కూటమి నాయకులు కానీ, కూటమి ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ మండలం తెలుగుదేశం పార్టీని ఎనలేని ప్రేమించే మండలం కొండేపి నియోజకవర్గం ఏదైనా ఉందంటే మర్రిపూడి మండలం. ఇక్కడ గ్రామ ప్రజలకు కానీ, మండల నాయకులకు కానీ, ముఖ్యంగా యువతకి ఏ కష్టం వచ్చినా దామచల సత్య ఎప్పుడు మీకు అండగా ఉంటాడు. మీకు రాజకీయాల్లో సీటు వచ్చినా రాకపోయినా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క నియోజకవర్గం కంచు కోట కావాలని ఒక్కడుగు ముందుకేసినా కానీ ఒక్కడుగు ఎప్పుడు వెనక్కి వేయలేదని కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయబోతా ఉంది. ప్రాంతీయ పార్టీకి లేని 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. గతంలో ఈ భారతదేశంలో ఎవ్వరూ ముందుకు రాకుండా 33% రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు రాబోయే రోజుల్లో మన మహిళల కోసం 33% సీట్లు ఇస్తానని ముందు చెప్పిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి ఇంట్లో మన మహిళలు ఆనందంగా ఉండాలని, మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం తీసుకుంటుందని, అలాగే ఇప్పుడు వచ్చిన యువత కోసం ప్రత్యేకమైన పార్టీ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది తెలుగుదేశం పార్టీకి 5వ తరం. 40 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు ఈ పార్టీ సిద్ధాంతాలతోటి ఆనాడు మన వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు 10 రూపాయలతో స్టార్ట్ అయిన ఈ పెన్షన్ ఈరోజు 4,000 రూపాయలకి వెళ్ళిందంటే అంత గొప్ప విజన్ ఉన్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు, అలాంటి గొప్ప నాయకుల మధ్య మనం పనిచేస్తున్నాం. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా కిలో 2 రూపాయల స్కీమ్ని 40 సంవత్సరాల క్రితమే ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు అని ఒక్కసారి మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మహిళలకి ఆస్తిలో సగభాగం ఇచ్చినా, ఏ కార్యక్రమం తీసుకున్నా డ్వాక్రా సంఘ మహిళలకి డ్వాక్రా సంఘాలను క్రియేట్ చేసి వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నందుకు కూడా ఆయనకి ప్రత్యేకమైన అలాంటి గొప్ప నాయకత్వం ఈ పార్టీలో మనం ఉన్నాం. కాబట్టి వాళ్ళ ఆలోచనల అనుకున్న విధంగా మనం పనిచేసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ, రేపు ఇంకా 3 నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. అన్ని పంచాయతీలు ఈ మండలంలో మనం గెలవాలి. ఎంపీటీసీలు గెలవాలి, జెడ్పీటీసీలు గెలవాలి. సొసైటీ ఎన్నికలు కూడా ఒక 3 నెలల్లో రాబోతూ ఉన్నాయి. మీరు ఏవైనా చిన్న విభేదాలు ఉంటే పార్టీ కోసం మనం పక్కన పెట్టి మన గ్రామ అభివృద్ధిని ధ్యేయంగా పనిచేయాలని మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ, మీకు ఎప్పుడు మీ ఆశీస్సులు ఈ కూటమి ప్రభుత్వానికి, దామచర్ల కుటుంబానికి ఉండాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ గ్రామం ఎప్పుడు చూసినా చిరునవ్వుతోటి నన్ను ఆశీర్వదించారు. అలాగే మీకు అదే 100% మనస్ఫూర్తిగా మీకు సేవ చేస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.
జై హింద్. అవి కూడా మేము ఆర్టీసీ డిఎం గారితో ఏదైనా మాట్లాడి మా తరపు నుంచి కూడా మేము దానికి సంబంధించి రోడ్డు కనెక్టివిటీ ఎక్కడైతే ఉన్నాయో వాటికి అందరికీ ప్రజలకి సౌకర్యంగా ఉండేది చేసుకుంటున్నాం సార్. అలాగే మనకి గవర్నమెంట్ ప్రజలకి సౌకర్యంగా ఉండేదానికోసం అని చెప్పినని కార్యాలయ అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండేదానికోసం అని చెప్పినని మనమిత్ర యాప్ అనుకునేది ఒకటి కూడా పెట్టున్నారు సార్. ఆ మనమిత్ర యాప్ అనుకునేది ఏంటంటే అంటే జనరల్ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలకి తెలుస్తూ ఉంటుంది సాఫ్ట్వేర్లు కాబట్టి. దాంట్లో యాప్లో మనమిత్ర యాప్లో వాట్సాప్లో కనుక ఓపెన్ చేస్తే మీకు ఏదన్నా కరెంటు బిల్లులు కట్టుకోవాలన్నా, ఏదన్నా ప్రయాణం టికెట్లు కొట్టుకోవాలన్నా, దర్శనాలకు ఏదన్నా వెళ్ళాలన్నా, గ్రామంలో మీకు ఏదన్నా అవసరమైన కార్యక్రమాలు సర్టిఫికేట్లు ఏదన్నా తీసుకోవాలన్నా కూడా సచివాలయానికి వెళ్ళి మనం పూర్తి చేసుకోవటం ఒక భాగం. అలాగే సచివాలయానికి వెళ్లకుండా కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు, కరెంటు బిల్లులు లాంటివి కూడా. అందువల్ల ఏంటంటే మనకు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన ఉద్దేశంతో ప్రజా ప్రయోజనార్థం ఒక ప్రవేశపెట్టిన ఒక కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి సహకరిస్తే మీ సమస్యలు కూడా స్పష్టంగా తెలుస్తాయి. ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్న సమస్యలు అనుకునేది కూడా. అలాగే ఎంపీడీ ఆఫీసుకు కానీ గౌరవ తహసీల్దార్ వారి ఆఫీసుకు కానీ మీరు ఎప్పుడైనా వచ్చి మీకు ఏదన్నా సమస్యలు ఏదన్నా ఉన్నా, గ్రామంలో సమస్యలున్నా, వ్యక్తిగత సమస్యలున్నా, పెన్షన్ లాంటి సమస్యలున్నా, నీళ్ల సమస్యలున్నా, కరెంటు సమస్యలున్నా, ఇవి ఏవైనా కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.